హాయ్ అండి, నమస్తే. రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు 34వ భాగము. ఇక కథలోకి వెళితే, వనజ ఇంటికి వెళ్ళిన కాసేపటికి అర్జున్ వచ్చాడు. ఎప్పటిలాగే రాగానే షూస్ విప్పేసి బ్యాగ్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత బట్టలు మార్చుకుని వస్తాడేమో అని ఎదురు చూస్తుంది. కాఫీ రెడీగా పెట్టింది, అతను వస్తే ఇవ్వాలని. ఒక అరగంటకి కానీ బయటికి రాలేదు. బయట ముందు రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఎందుకో మొహంలో తేడా అనిపించింది. ఏడ్చాడా అన్నట్లు కళ్ళు ఉబ్బినట్లుగా ఉన్నాయి. ఏమో, ఎప్పుడూ ఏడవటం చూడలేదు. ఎందుకు ఏడ్చాడు? దేని గురించి ఏడ్చాడు? అడుగుదామనుకుంది, ఎందుకట్లా ఉన్నావని. అరగంట గడిచింది. కాఫీ తాగాడు. సాధారణంగా కాఫీ తాగగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన రూంలోకి. కానీ అక్కడే కూర్చున్నాడు చాలాసేపు. వనజ కూడా మర్నాడు చెప్పబోయే క్లాస్కి ప్రిపేర్ అవుతుంది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలుతుంది. అది ఎప్పుడూ ఉండేది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఒకే రూంలో అంతసేపు ఎదురుబదురు కూర్చోవటం. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ కాసేపు కూడా వనజ ఉన్న చోట ఉండేవాడు కాదు. అన్నం తింటున్నప్పుడు, కాఫీ టిఫిన్ చేస్తున్నప్పుడు తప్ప ఎప్పుడూ ఎదురుగా అంతసేపు కూర్చోలేదు. అందుకే ఆశ్చర్యం అనిపించింది వనజకి. తను కూర్చున్న చోటే అంతసేపు ఎందుకు కూర్చున్నాడు అబ్బా అని ఆలోచిస్తుంది. ఇంతలో ఆశ్చర్యకరంగా అతని నోట్లోంచి మాటలు వినిపించాయి. వనజ, నన్ను క్షమించు, నన్ను క్షమిస్తావా అంటూ అడిగాడు వనజను చూస్తూ. కొంచెంసేపు వనజకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు తనతోనే మాట్లాడుతున్నాడా? కాసేపు గిల్లుకుని చూసింది. కలలో ఉందా, మెలకువగానే ఉందా అనుకుంటూ. ఏంటి అర్జున్, మీరు మాట్లాడేది? దేని గురించి క్షమించటం? కొంతసేపటికి ఎలాగూ గొంతు పెంచుకుని అడిగింది. తన గొంతుకు తనకే వినిపించనంత పేలవంగా అడిగింది. దేని గురించి అడుగుతున్నాడు అనేది కొంత ఊహించింది. కానీ ఇంకేమైనా జరిగిందా? ఆ కొన్ని సెకండ్లలోనే ఎన్నో ఆలోచనలు. ముందు నువ్వు ఇది చెప్పు, నన్ను క్షమిస్తావా లేదా? నేను నీకు చేసిన ద్రోహానికి నాకేమన్నా శిక్ష వేస్తావా? చిన్నపిల్లాడిలాగా ఉంది అతని గొంతుగా. ఎప్పుడు వినలేదు అతని గొంతులో నుంచి ఇలాంటి మాటలు. అలాంటి మాటలు ఏంటి? అసలు ఎలాంటి మాటలు అతనితో మాట్లాడింది లేదు ఇన్నేళ్ళు. ఇప్పుడు సడన్గా ఇలా అడుగుతున్నాడు ఏంటబ్బా? ఇది నిజంగా అతనిలో వచ్చిన మార్పు అనుకోవాలా? అయినా ఏం జరిగింది? డాక్టర్ కీర్తన కూడా తనకి కొద్ది రోజులుగా ఫోన్ చేయట్లేదు. 2 నెలలుగా తను ఫోన్ చేస్తుంటే ఏమైంది అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను వనజ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. సరేలే, ఏం జరిగిందో తనే చెప్తుందిలే అని ఊరుకుంది. బహుశా అర్జున్లో మార్పు తీసుకురాలేకపోతున్నానని అలా మాట దాటవేస్తుందేమో అని కూడా అనుకుంది. అక్కడితో కీర్తనికి ఫోన్ చేయటం మానేసింది. పరిమళని కూడా కలవటం జరగట్లేదు ఈ మధ్య. తను కొద్ది రోజులుగా ట్యూషన్ చెప్పటానికి రావట్లేదు అని తెలిసింది. వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేకపోవటం వలన కొద్ది రోజులు సెలవు అడిగిందని అనుపమ చెప్పింది. ఇప్పుడు సడన్గా అర్జున్ అలా అడుగుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా అతనిలో మార్పేనా? ఎందుకట్లా అంటున్నాడు అర్జున్? నేను మిమ్మల్ని క్షమించటం ఏమిటి? దేని గురించి? నాకు తెలుసు వనజ, నువ్వు ఎన్నాళ్ళు ఎంత బాధపడ్డావో. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఎంత దుఃఖం పెట్టానో. నన్ను క్షమించు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. మోసం చేసి పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేశాను. నన్ను క్షమిస్తావు కదూ? నాకు తెలుసు, ఈ 2 ఏళ్లుగా నేను నిన్ను దూరం పెట్టడం, నీ మనసుని తెలుసుకోకుండా ప్రవర్తించటం ఇవన్నీ నా తప్పులే. ఈ తప్పులకి శిక్ష లేదు ఈ జన్మకి. వచ్చే జన్మలో తప్పకుండా అనుభవిస్తాను నేను. అసలు నా గురించి నాకు తెలిసి కూడా నేను నా కుటుంబాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని కూడా మోసం చేశాను. నేను పెళ్లికి అనర్హుణ్ణి అని తెలిసి కూడా పైకి చెప్పుకోలేక అందరినీ మోసం చేశాను. నాలాంటి మోసగాడిని నువ్వు భరించావిన్నాళ్ళు. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. కడుపులో ఉన్న బాధని ఒక్కసారి వెళ్ళగక్కుతున్నాడేమో. గొంతులోంచి మాట రావట్లేదు. అప్పుడప్పుడు ఆగుతూ ఆగుతూ మాట్లాడుతున్నాడు. గద్గద పోతుంది గొంతుక. సవరించుకుంటూ మాట్లాడుతున్నాడు. మనిద్దరి మధ్య క్షమించడాలు వద్దు అర్జున్. మీరు నాకు తాళి కట్టిన భర్త. నేను దానికి కట్టుబడి ఉన్నాను.
మీరు ఎలా ఉన్నా సరే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే అంత ప్రేమించాను. మీలో ఉన్న లోపాన్ని కూడా పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఎప్పుడైతే నా మెడలో ఈ మంగళసూత్రం పడిందో అప్పటి నుంచి దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే నేనింకా ఈ ఇంట్లోనే ఉన్నాను, మీతోనే ఉన్నాను. మీరు నాకు చెప్పకపోయినా మీరు పడే బాధ నాకు తెలుసు. కానీ ఈ స్థితిలో ఉన్న మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు తిట్టుకునేదాన్ని. మీ గురించి నాకు ఏమీ తెలియదు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు. కానీ తెలిసిన తర్వాత నా దురదృష్టం ఇంతే ఉందిలే అని సరిపెట్టుకునేదాన్ని. అయితే నేను ఎన్నాళ్ళు కోరుకునేది మీ ప్రేమని, అది లభిస్తే చాలని అనుకునేదాన్ని. ఆగుతూ మళ్ళీ మొదలుపెట్టింది. మీరు నా నుండి విషయాలు దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. నేనెవ్వరికీ చెప్పలేదు, నాలోనే దాచుకున్నాను ఈ రహస్యాన్ని. చెబితే అందరూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నన్ను విడాకులు తీసుకోమని సలహాలు ఇస్తూ ఉంటారు. నాకది ఇష్టం లేదు. ఐఎమ్ సారీ వనజ, నువ్వన్న మాటల్ని వేటిని నేను ఖండించలేను. నాకు తెలుసు నేను చేసింది తప్పేనని. నీ గొంతు కోశాను. నన్ను చేసుకోకపోతే నీకు ఒక సంసారం, పిల్లలు ఉండేవారు. నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేది. కేవలం నా స్వార్థంతో నన్ను సంఘంలో ఎవరు నాకు ఈ లోపం ఉందని వేలెత్తి చూపకుండా ఉండాలని పెళ్లి చేసుకున్నాను. నా తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఎవరికీ తెలియకూడదని అనుకున్నాను. కానీ నీ సైడ్ నుంచి అస్సలు ఆలోచించలేదు. నేను చాలా పాపం చేశాను వనజ, చాలా పాపం చేశాను. నా మనసంతా ఏదోలా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. దుఃఖంతో అతను మాట్లాడలేకపోతున్నాడని, పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడని అర్థమైంది వనజకి. అతను తన రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. అలాగే సోఫాలో చాలాసేపు కూర్చుండిపోయింది. ఎప్పటికో నిద్ర పట్టింది. ఆ మర్నాడు మధ్యాహ్నం డాక్టర్ కీర్తన నుండి ఫోన్ వచ్చింది. హలో వనజ, ఎలా ఉన్నావు? నా మీద కోపం ఏమీ లేదు కదా? నీ ఫోన్లకి నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని ఏమన్నా అనుకుంటున్నావా? చాలా విషయాలు జరిగాయి ఈ మధ్య కాలంలో. అన్నీ ఒకసారి చెప్పవచ్చని నేను ఎన్నాళ్ళు నీతో మాట్లాడలేదు. ఇప్పుడు అర్జున్ ఇంట్లో లేడని నీతో విషయాలు మాట్లాడదామని ఇలా ఫోన్ చేస్తున్నాను. ఒక డాక్టర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత చెప్పాలనే ఉద్దేశంతో నేను నీకు చెప్పలేదు ఏ విషయం. అర్జున్ని కలుస్తూ ఉన్నాను కొద్ది రోజులుగా. అతనితో మాట్లాడుతూ, అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతూ ఉన్నాను. నిన్న అర్జున్లో ఏమన్నా మార్పు గమనించావా? ఏమన్నా మాట్లాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు డాక్టర్ కీర్తన? నేనేమీ అనుకోవట్లేదు. మీరు డాక్టర్గా ఎలా, ఏమి, ఎక్కడ చెప్పాలో బాగా తెలుసు. అయినా మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పుడు నేను తొందరపడకూడదని కూడా అనుకున్నా. నిన్న అర్జున్లో చాలా మార్పు గమనించాను. అసలు ఎప్పుడూ లేనిది నాతో మనసు విప్పి మాట్లాడాడు. బాధని వెళ్ళకక్కాడు. పశ్చాత్తాపంతో రగిలిపోతున్నాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు అతనిలో అంత మార్పు వచ్చింది? ఎలా వచ్చింది? అవును వనజ, చెప్తాను, నీకు అన్నీ వివరంగా చెప్తాను. కొన్ని రోజులుగా అతనిని నేను, పల్లవి కలుస్తూనే ఉన్నాం. అతనిలో మార్పుకి కారణం పల్లవి. ముఖ్యంగా పల్లవి గురించి అతనికి తెలియటం. ఆ విషయాలన్నీ విన్న తర్వాత బహుశా మనసులోనే మదనపడి ఉంటాడు. అందుకే నీతో అలా మాట్లాడి ఉంటాడు. ఒక మనిషికి పరివర్తన రావాలి అంటే, తన గురించి తను తెలుసుకోవాలంటే ఎదుటి వాళ్లతోటి పోల్చుకోవటం అనేది చాలా సహజం. ఆ పోల్చుకుంటున్నప్పుడు మన కష్టాలు, వాళ్ళ కష్టాలు బేరీజు వేసుకుంటాడు. పెద్ద గీత ముందు చిన్న గీతలాగా అయిపోతాడు. అదే జరిగింది అర్జున్ విషయంలో. ఏమిటి కీర్తన గారు, పల్లవి గురించి తెలియటం ఏమిటి? పల్లవి వలన అర్జున్లో మార్పు రావటం ఏమిటి? నాకేమీ అర్థం కావట్లేదు. చెప్తాను వనజ, ఆ వివరాలు అన్నీ చెప్తాను. అసలు జరిగిందేమిటంటే, పల్లవి కథ. నేను ఫోన్లోనే ఈ విషయాలన్నీ చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. నేను పర్సనల్గా వచ్చి నిన్ను కలిసి మాట్లాడుతుంటే అర్జున్ ఇంటికి వచ్చి మనల్ని చూశాడంటే నువ్వే ఏదో చేశావని, నీ ద్వారా మేము వచ్చి అతన్ని కలిశామని ఇంకా ఏమన్నా అర్థాలు తీయచ్చు. అదే కాక బయట నుండి మనకి డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అందుకే విషయాలన్నీ నీకు ఫోన్లో చెప్తాను. అసలు ఏం జరిగిందో. నేను పల్లవి అతన్ని కలిసినప్పుడు కూడా నేనొక డాక్టర్ అనే విషయం తెలియకుండా అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకున్నాము. పల్లవి నా సొంత చెల్లెలు కాదు.
నేను ఆ విషయం దాచిపెట్టాను మీ దగ్గర. పల్లవి నా పేషెంట్. గత 4 ఏళ్లుగా పల్లవికి కౌన్సిలింగ్ ఇస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. పల్లవి భర్త, ఆమె తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏమిటి, పల్లవికి పెళ్ళయిందా? ఆశ్చర్యంగా అడిగింది వనజ. అవును. పల్లవి భర్తకి 7 ఏళ్లు తేడా. 18 ఏళ్ల వయసులోనే పల్లవి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు, విషయం దాచిపెట్టి. విషయమా? ఏం విషయం? పల్లవికి కూడా ఏదైనా లోపం ఉందా? అవును, ఏ ఆడపిల్లకి ఉండకూడని లోపం. స్త్రీకి పిల్లలు పుట్టడానికి కావలసిన అతి ముఖ్యమైన పునరుత్పత్తి భాగాలు లేకపోవటం. పుట్టుకతోనే గర్భాశయం లేకుండా పుట్టింది. ఎంఆర్కేబీ సిండ్రోమ్స్ అంటారు. ఇది ప్రధానంగా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే రుగ్మత. ఈ సిండ్రోమ్కి కారణాలు తెలియవు. బహుశా జన్యువులలో మార్పులు, గర్భధారణ సమయంలో మందులు లేదా తల్లి అనారోగ్యం లేదా పర్యావరణ కారణాల వలన సంభవించిందని పరిశోధకులు తెలుసుకున్నారు. కానీ ఇంకా దీని గురించి నిర్దిష్టమైన కారణాలు ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు. ఆడపిల్లలు సాధారణంగా యుక్త వయసు వచ్చేటప్పటికి రజస్వలవుతారు. అలా కాకపోవటం అనేది వారి దురదృష్టం. ఏ కొద్ది మందికో ఆ దురదృష్టం తగులుకుంటుంది. అందులో పల్లవి కూడా ఉంది. అయ్యో, ఎంత దురదృష్టం! గలగలా మాట్లాడే పల్లవి వెనుక ఇంత విషాదం ఉందని అస్సలు ఊహించలేదు. బాధపడుతూ అంది వనజ. అవును వనజ, దుఃఖాన్ని బయటకు కనబడనీయకుండా పల్లవిని అంత ఆనందంగా ఉంచిన వారు ఆమె భర్త, అత్తమామలు. ఒక దురదృష్టం జీవితాంతం బాధపడేటట్టు చేసిన ఒక అదృష్టం ఆ బాధని మర్చిపోయేటట్టు చేస్తుంది. అదే ఆమె కుటుంబ సభ్యుల సహకారం. ఇక పల్లవి విషయానికొస్తే, శరీరంలో యోని మరియు గర్భాశయం అభివృద్ధి చెందకపోవటం మూలాన ఆమె కౌమార దశలో రజస్వల కాలేదు. బాగా చక్కగా పెరిగిన ఆడపిల్లలకు 10 ఏళ్ల నుండి 16 ఏళ్ల మధ్య వయసులో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. మామూలు ఆడపిల్లల్లాగా బాగానే ఒడ్డు పొడుగు పెరిగింది. బాహ్యంగా రావాల్సిన జనేంద్రియాలు, రొమ్ములు వచ్చాయి. కానీ అందరూ ఆడపిల్లల్లాగా మెచ్యూర్ అవ్వలేదు. 18 ఏళ్ల వరకు చూసి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయటానికి తొందరపడ్డారు. పిల్ల పెద్ద మనిషి అవ్వలేదు అనే విషయం దాచిపెట్టారు. ఎవరికీ చెప్పలేదు. మంచి సంబంధం చూసుకుని పెళ్లి చేశారు. పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. పెళ్ళైన కొన్ని నెలల దాకా అసలు ఈ విషయం బయటపడలేదు. పల్లవి భర్త చాలా మంచివాడు, చాలా బాగా చూసుకుంటాడు. అయితే ఇలాంటి విషయాలు ఎంతో కాలం దాగవు కదా. ప్రతి నెలా రావాల్సిన పీరియడ్స్ రాకపోవటం పల్లవి అత్తామామలు గ్రహించారు. విషయం తెలిసిన తర్వాత వాళ్ళు చాలా ఘాటుగా స్పందించారు. పల్లవి పుట్టింటికి వెళ్ళి పెద్ద గొడవ పెట్టుకున్నారు. పిల్ల పుష్పవతి కాలేదని తెలిసి కూడా, పిల్లలు పుట్టరని తెలిసి కూడా పెళ్లి చేసి మా అబ్బాయి గొంతు కోశారు అని పోట్లాడారు. విడాకులు ఇప్పించండి మా అబ్బాయికి, ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మాయి మా అబ్బాయితో కాపురం చేయదు అన్నారు. పల్లవి తల్లిదండ్రులకి వాళ్ళు చేసిన తప్పు తెలిసింది. మోసం చేసి తమ కూతురు పెళ్లి అయితే చేశారు, కానీ సంసారం చేయించలేమని అర్థమైంది. కానీ పల్లవి భర్త మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను విడాకులు తీసుకోను, పల్లవి నా భార్య, మాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఎవరినైనా పెంచుకుంటాం, అంతేగాని నేను పల్లవిని వదిలిపెట్టను అని గట్టిగా చెప్పాడు. అతని తల్లిదండ్రులు నెత్తి నోరు మొత్తుకున్నారు. ఎందుకురా జీవితాన్ని అలా చేతులా నాశనం చేసుకుంటావు? ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, మగవాడివి, నీకేం తక్కువ? వద్దు, వదిలిపెట్టే, హాయిగా ఇంకో పెళ్లి చేసుకో. ఆ గొడ్రాలితో నువ్వు ఎందుకు కాపురం చేయాలి? వదిలించుకో అంటూ. నేను ఎట్టి పరిస్థితుల్లో పల్లవిని వదిలిపెట్టను, పల్లవికి ఏ లోపం ఉన్నా సరే నేను లెక్క చెయ్యను అంటూ తల్లిదండ్రులనైనా వదులుకోవటానికి సిద్ధపడ్డాడు పల్లవి భర్త. ఆ పరిస్థితుల్లో పల్లవి చాలా నలిగిపోయింది. తన దురదృష్టాన్ని తలుచుకుని ఏడవని రోజు లేదు. ఒకరోజు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. మొత్తం మీద చూసుకుని ఎలాగో పల్లవిని కాపాడగలిగారు ఆమె భర్త, తల్లిదండ్రులు. సరిగ్గా ఆ టైంలో డిప్రెషన్కి లోనయ్యింది. తిండి తినదు, ఏటో చూస్తూ ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఆమె భర్త నా దగ్గరకు తీసుకొచ్చాడు. ఒక 6 నెలల్లో మామూలు మనిషిని చేయగలిగారు. ఆమె భర్త కూడా చాలా బాగా చూసుకున్నాడు. మళ్ళీ అలాంటి ఆత్మహత్య ప్రయత్నం చేయొద్దు అని ఒట్టు వేయించుకున్నాడు.
అప్పటికే ఇంటర్మీడియట్ పాస్ అయిన పల్లవిని ఏడాది పాటు కోచింగ్ ఇప్పించి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయించి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. 4 ఏళ్ల పాటు చక్కగా చదివి మంచి మార్కులతో ఇంజనీరింగ్ పాస్ అయింది. ఇంట్లోనే కూర్చుంటే పాత ఆలోచనలు రావటం, మానసిక శాంతి కోల్పోవటం, డిప్రెషన్లోకి పోవటం జరుగుతుందని ఉద్యోగం చేయమని ఎంకరేజ్ చేశాడు ఆమె భర్త. మేము అర్జున్ని కలిసినప్పుడు ఒకసారి ఆమె భర్తను కూడా తీసుకురావటం జరిగింది. నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరి 1 వారం రోజుల్లోనే పల్లవి భర్త అర్జున్తో క్లోజ్గా మాట్లాడుతూ పల్లవి విషయాలన్నీ చెప్పాడు. నేను కావాలని ఆమె భర్తతో మాట్లాడించేటట్టు చేశాను. నేను చెప్పే కన్నా పల్లవి భర్త చెప్తే అర్జున్లో కదలిక ప్రారంభం అవుతుందని అనిపించింది. పల్లవి గురించిన విషయాలు విన్న తర్వాత బహుశా అర్జున్లో మదనం ప్రారంభమైనట్టుంది. అతనికి లోపముంది, పల్లవికి లోపముంది. కానీ పల్లవి తన లోపాన్ని ఏమాత్రం కనబడనీయకుండా చక్కగా అందరితో మాట్లాడుతుంది. ఏ న్యూనతాభావం లేదు. అంతేకాదు ఆమె భర్త కూడా ఎంతో బాగా చూసుకుంటున్నాడు. పల్లవిలో లోపముంది కదా అని ఆమెను వదిలిపెట్టకుండా విడాకులు ఇవ్వకుండా చక్కగా స్నేహితులులాగా ఉంటున్నారు. భార్యాభర్తలు అంటే కలిసి ఉండటం ఓన్లీ పిల్లలు పుట్టడం కోసమే కాదు, తమ ఆత్మానందానికి కూడా అవసరం అనే విషయం ప్రూవ్ చేస్తున్నారు ఇద్దరు. నవ్వుతూ ఉండే పల్లవి వెనుక ఇంత విషాదం ఉందని అనుకోలేదు. అంత చక్కగా అందరితో కలిసిపోయి కలిబడిగా ఉంటూ తన కెరీర్ని మలుచుకుంటున్న పల్లవిని చూశాక అర్జున్లో ఇన్నాళ్ళు చేసే తప్పు అర్థమై ఉంటుంది. శరీరంలో ఏదో ఒక లోపం ఉన్నంత మాత్రాన అది ఒక శాపంగా అనుకోకుండా చక్కగా అందరితో కలిసిపోయి నవ్వుతూ నవ్విస్తూ ఉన్న పల్లవిని చూసి బహుశా అర్జున్లో మార్పు వచ్చి ఉంటుంది. తన బిహేవియర్ కారణంగా ఎన్నాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసుకుని ఉంటాడు. అందుకే ఒక్కసారిగా నిన్న రాత్రి నా ముందు బస్ట్ అయ్యాడు అంది వనజ. అవును వనజ, అందుకే నేను పరిమళ ఆలోచించి పల్లవిని అర్జున్ దగ్గరికి తీసుకురావటం జరిగింది. శరీర అవయవాల్లో లోపం ఉంటే అది వాళ్ళు చేసిన తప్పు కాదు. భగవంతుడు వాళ్ళని అలా పుట్టించాడు. అంత మాత్రాన వాళ్ళని వాళ్లే తిట్టుకుంటూ తమ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడితే ఆ జీవితం నరకం. ఇంకా పోన్లే, ఇప్పటికైనా అర్జున్లో నీ పట్ల తను ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా అతని నెమ్మదిగా అతనికున్న న్యూనతాభావాన్ని పోగొట్టి మామూలు మనిషిని చేయటం. నీ మాటలతో నువ్వు అతన్ని మామూలు మనిషిని చేస్తావనే నమ్మకం నాకు ఉంది. తప్పకుండా డాక్టర్ కీర్తన, నిజంగా మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. మీకు పల్లవికి ఆమె భర్తకి కూడా నేను రుణపడి ఉంటాను. నాకు అతనితో సంసారం అవసరం లేదు. ఒక స్నేహితుడిలాగా ఉన్నా చాలు. కావాలనుకుంటే మేమిద్దరం ముందు ముందు ఆలోచించి ఎవరినైనా పెంచుకుంటాం. అమ్మ నాన్న అని పిలిపించుకుంటాం. అంతకన్నా కావాల్సింది ఏముంది మాకు? మనస్ఫూర్తిగా అంది వనజ. ఓకే గుడ్. ఈరోజు బహుశా పల్లవికి అర్జున్ ఆఫీసులో జాబ్ కన్ఫర్మ్ అవ్వచ్చు. నీకు చెప్తుందిలే ఫోన్ చేసి. ఓ వెరీ గుడ్ న్యూస్. ఓకే వనజ, ఇక ఉంటాను. పేషెంట్స్ ఎదురు చూస్తున్నారు. హ్యాపీ లైఫ్ ఎహెడ్ అంటూ ఫోన్ ఆఫ్ చేసింది డాక్టర్ కీర్తన.